పెద్ద గుమ్మడికాయ మర్రి చెట్టు కథ. రంగాపురం అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఒకరోజు పని మీద పక్క ఊరికి నడుచుకుంటూ బయలుదేరాడు. ఎండెక్కువగా ఉండడం వలన కొంచెం దూరం నడిచేసరికి బాగా అలసిపోయాడు. దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు వైపు వెళ్తుండగా అతని కాలికి ఒక పెద్ద గుమ్మడికాయ తగిలింది. దానిని పరీక్షగా చూస్తూ ఇంత సన్నని తీగకు అంత పెద్ద కాయలు ఎలా కాస్తున్నాయి అని ఆశ్చర్యపోతూ మర్రి చెట్టు వైపు వెళ్ళాడు. అక్కడ పుల్లయ్య కాలుకు మర్రి పళ్ళు తగిలాయి. వాటిని కూడా పరీక్షగా చూస్తూ ఇంత పెద్ద చెట్టుకు అంత చిన్న కాయలు, ఇది మరీ అన్యాయం అనుకుని సన్న గుమ్మడి తీగకు పెద్ద కాయలతో భారం మోస్తుంటే ఇంత పెద్ద చెట్టుకు చిన్న చిన్న కాయలు, నేనే దేవుడినైతే గుమ్మడి తీగకు మర్రి కాయలు, మర్రి చెట్టుకు పెద్ద గుమ్మడికాయలు ఇచ్చేవాడిని. ఇంతలో గాలికి మర్రి చెట్టు కొమ్మలు కదలడం వల్ల మర్రి పండు అతడి తలపై పడింది. వెంటనే ఉలిక్కపడి, దేవుడు చాలా తెలివైనవాడు కాబట్టే అలా సృష్టించాడు, లేకపోతే మర్రి చెట్టు గుమ్మడికాయ అయితే నా తల బద్దలైపోయేది అనుకున్నాడు. దేవుని తప్పు పట్టడం తెలివి తక్కువతనం అనుకున్నాడు. బాయ్ అండి.